హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఓకే గైస్, ఈరోజు అయితే మనం హైదరాబాద్ చిల్లర పూరీలని ట్రోల్ చేయబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో అయితే మనం ఇన్స్టాగ్రామ్ తేడా బాయ్స్ని ట్రోల్ చేసినాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్. ఈ వీడియోలో అయితే మనం హైదరాబాద్ చిల్లర పోలీస్ గురించి మాట్లాడబోతున్నమాట. అసలు చిల్లర కాదు, చిల్లర అనమాట. అసలు నాకప్పుడు అమ్మాయిలు అంటే రెస్పెక్ట్ ఉండేది, కానీ ఇలాంటి పోర్లను చూసిన తర్వాత అసలు ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. అసలు అర్థమవుతుంది ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మరదని అసలు అర్థమవుతలేదు అనమాట. నాగశ్రీ, ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతా. చెప్పు. మిమ్మల్ని కూడా అబ్బాయిలు రెండు కాళ్ళ మధ్యన ఏముంటుంది? నాకు తెలుసు, మీ ఇంట్లో మీ నాన్న కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని పోయి అడుగు మీ కాళ్ళ మధ్యలో ఏముందని. అప్పుడు చెప్తారు వాళ్ళు. చెప్పడేమేమో కానీ మీకు గుద్దని ఎవరు కొడతారని గుద్దవాళ్ళు కొడుతుంది. ఏదైనా ఒక సంబంధం చూసి పెళ్లి చేసేసారు వాళ్ళే అనుకుంటారు, మీ అమ్మ నేను ఎలాంటి దాన్ని కన్నారా నాయన అని మీ నాన్న ఫీల్ అవుతాడు. సో ఇలాంటి రీల్ తీయడానికి అసలు సిగ్గు లేదా మీకు? నాకు అసలు అర్థం అవుతలేదా నాయన. అసలు ఇంత ఘోరంగా అమ్మాయిలు మారిపోతారని నాకు జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేను. ఇలాంటి పెళ్లి ఎవరు చేసుకుంటారో కానీ ఆయన జీవితం సంక నాకినట్టే. ఇంత గలీజ్ వీడియోలు ఎవరు తీస్తారా నాయన? అసలు నిజం చెప్పండి, మీకు మనుషులు కాదు, మీ అమ్మాయి చూడరా, ఏమన్నారా, తిట్టారా, కొట్టారా? మేము బాయ్స్ ఉంటే కూడా గలీజ్గా తీయడానికి భయపడతాం మేడం. మా నాన్న చూసిననుకో మాకు గుర్తునే వల్ల కొడతారండి. అంత భయం అన్నమాట, అంత భయం, అంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి. మీరు అమ్మాయిలు ఉండి ఇంత గలీజ్ వీడియోలు తీసారంటే అసలు మీకు నిజంగా అసలు భయం బియ్యం పెట్టేగా మేము అమ్మ నాన్న గాలి వదిలేసారేమో. పిల్లల్ని కానాలంటే మగోడే కావాలి, మగోడు అవసరం లేదు. గైస్ విన్నారా? పిల్లల్ని కనాలంటే మగవాడు అవసరం లేదంట. మరి ఈమె ఏ భూమిలోకి వెళ్ళి వచ్చిందో, మరి ఏ ఆకాశం పైకి వెళ్ళి పడ్డదో నాకు అర్థం అవ్వట్లేదు. నిజం చెప్పాలంటే ఏలియన్ లాగా ఉంది దీని ముఖం. పిల్లల్ని గనాలంటే మగాడు అవసరం లేదా? ఒకసారి మీ అయ్యకు అడుగు, డాడీ పిల్లల్ని గనాలంటే ఏం చేయాలని. అప్పుడు మీ డాడీ చెప్తాడు. చెప్పడమేమో కానీ ఇంట్లోకి వెళ్ళి దిగుతాడు ఫస్ట్. ఇంత గలీజ్ వీడియోలు తీస్తారా? నీ ముఖం చూస్తేనే అసలు అండం కూడా తినబోది కాదు నీ ముఖం చూస్తే. అర్థం కిటికీలో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్, వస్తావా 1 hour, చూపించరా నా పవర్. మాటలు ఎవరైనా మాట్లాడతారు, కానీ లొకేషన్ పెట్టడానికి ఎవరికి శాత కదా. ఒకసారి నీ లొకేషన్ పెట్టే చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు పవర్ ఉందా, మాకు పవర్ ఉందా. అర్థమైందా? అది చూస్తేనే లేస్తుంది, చూడకపోతే లేవదు. ఏంటది తెలుసు. ఆ రోజు మీ డాడీ హెల్మెట్ కన్నా వాడినంటాయి, ఈరోజు మాకు ఇలాంటి దళితనమైన ముఖం చూడాల్సిన అవసరమే రాకుండా ఆయన. అదే హెల్మెట్ వాడింటే అయిపోతుండే. అసలు ఇలాంటి దళితనం యశంలోకి రాకుండే అండ్ ఇలాంటి వాళ్ళని చూసి పిల్లలు కూడా చెడిపోకుండా మంచిగా ఉంటుండ్రు. అసలు ఏం క్వశ్చన్లు అవి క్వశ్చన్లు. మీ అమ్మ మీది కూడా ఒక బతికేనా? అసలు మీరు అమ్మాయిలేనా? అసలు ఇలాంటి వాళ్ళు పుట్టిన ఒకటే ఈ లంజా కొడుకు అమ్మందంగా ఎవడో నన్ను కదిలిచ్చాడు బాయ్స్. కొడతాడు మరి ఏం చేయాలి? కామెంట్ చేయండి లవ్లీ బాయ్స్. ఏంటి లవ్లీ బాయ్స్? నేను పొట్టి పిల్ల, నువ్వు పొట్టి పిల్ల కాదే, పొట్టి ఐటమ్ మెయిన్ ఆ తిక్కపోకలకు ఇద్దరికి సిగ్గులే సైకో సాలేగలగారు. ఏం మనుషులు ఉన్నారు అని ఆయన. ఆమె రీల్ తీస్తుందని మీకు తెలుసు, ఆమె అంతా గలీజ్ రీల్ తీస్తుందని. అయినా సరే ఆమెకు సపోర్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు అర్థమైతే లేదు. అసలు అలాంటి దానిని పట్టుకొని 2-3 పడ వేయకుండా సపోర్ట్ చేస్తారు ఇంకా రీల్కి వచ్చి. అసలు మీరు మగాలు కాదురా, కొజ్జనా కొడుకు. అసలు మీకే తెలియలేదు, ఇక దానికి ఏం తెలివి ఉంటుందా నాయన? అసలు రీలు తీసినప్పుడు చెప్పనీకే రాదా? ఇలాంటి రీలు తీయకు, మీ అమ్మ నాన్న చూస్తే ఏమనుకుంటారు? లేదు, వీళ్ళకే సుల్లిగలకి తెలియలేదు, ఇంకా ఆమెకేం తెలివి ఉంటుంది చెప్పు. లవ్లీ బాయ్స్ అంట అది ఇక్కడ వచ్చి ఆగిపోయింది, ఏదో చెప్పనీకపోయింది. కానీ అప్పుడే నేను పొట్టి పిల్ల, నువ్వు పొట్టి పిల్ల కాదు, పొట్టి ఐటమ్, నీ పొట్టి దయ్యాన్ని, పొట్టి. లవ్ స్టోరీ ఉందా ఏదన్నా? ఉంది కానీ అది వద్దులే. ఎందుకు? మా డల్లో లవ్ స్టోరీ చెప్పను. రే నువ్వు ఎవరో కానీ నిజం చెప్తున్నావు, బతికిపోయినవురా. బ్రేకప్ చెప్పి చాలా మంచి పని చేసినావు, లేదంటే నా ఈ పార్టీకి నేను గుంతలో పెడుతుండే. అది బతికుండగానే అది పెట్టడమేది నువ్వే దాని వీడియోలో దాని రీల్ చూసి నువ్వే ఆటోమేటిక్ గుంతలోకి వెళ్ళిపోతుంటే అనమాట. చీ అమ్మ ఇలాంటి వేష దానారా నేను ప్రేమించింది. దాని ముఖం కూడా చూడకపోతే అసలు ఇంకా దానికి లవర్ అంటే దానికి బ్రేకప్ కూడా అయింది ముట్టలే బ్రేకప్ అంట. ఇంటర్వ్యూలో అంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు వైరల్ కావాలని ఎంత పట్టుబిన్న ఉన్నావు. అది కూడా ఎట్లా టాలెంట్ అన్నా కాదు, గలీజ్ మాటలు మాట్లాడి ఇలాంటి దాన్ని వైరల్ చేయరాదురా, తొక్కేసేయాలి అసలు.
మంచి టాలెంట్ ఉన్నది వైరల్ చేయాలంటే పనికిరాని దాన్ని వైరల్ చేసుకుంటున్నారు. మీకే తెలియలేదన్న నాయన అసలు. ఎవరైతే లైక్లు కొడతారో షేర్లు చేస్తారో వాళ్ళకి తెలియలేదు. అలా తెలియలేనందుకు ఇలా వైరల్ అవుతున్నారు అంతేగాని చెట్టుకుంటది కొమ్మ చెట్టుకుంటది కొమ్మ నీకు నా గురించి చెట్టుకే అమ్మ నీ అమ్మ తెంగి చూపిస్తేనే బొమ్మ. మరి మీ అమ్మకి ఏమైంది? మీ అమ్మకి చూపి బొమ్మ, అప్పుడు మీ అమ్మ చూపిస్తుంది నీకు పెద్ద బొమ్మ. కాఫీ తాగుతావారా? నువ్వేం తాగుతావులేరా? క్రోమ్ లో వీడియోలు చూసి కొట్టుకునేవాడివి. పోరా పో, కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఉంటాయి పో. ఏం చెప్పినావా నీ బతుకునేది కూడా ఒక బతికేనా నాకు అర్థమవుతలేదు. ఇంత గలీజ్ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు కదా? తిక్కప్పుకొని పక్కలోనికి తెలివి లేదా? అంత గలీజ్ మాట్లాడుతున్నా కూడా నవ్వుకుంటున్నాడు. ఇట్లా అని కూడా సైకో సల్లేగాడు. నేనుగానే ఉండేది నిజంగా చెప్తున్నాను. గుద్దనే వాళ్ళు దీంతో సుల్లిగానికి ఏం కొద్దిగా కొడుకున్నారు రా నాయన. అసలు దీనికి అసలు తెలివి అసలు ఈ జన్మకి రాదురా. అని ఎవరైనా చేసేవాడు దీని కూడా ఎవరికైనా పెళ్ళైనా చేసేరా నాయన. దీనిలో వల్ల చిన్న చిన్న పిల్లలు చెడిపోతారు లైక్ల కోసం వీళ్ళ కోసం. మీ అమ్మ దీనైతే నేను ఏమనలేను. నాకన్నా మంచిగా ఒక రోస్టింగ్ చేసిన రోస్టింగ్ విన్నారనుకో మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. అంటారు వా అన్న ఏం చెప్పినామన్న, ఇలాంటి వాళ్ళు కావాలి మాకు రోస్టర్ అని అనుకుంటారు అనమాట. సో ఒకసారి ఈ వీడియో చూడండి. సమాజం ఖరాబ్ అవుతుందంటే ఇలాంటి లంజల వల్లనే. ఇది మాట్లాడే మాటలు అసలు ఏం మాట్లాడుతుంది లంజది? మనిషివి కాదా అవే లంజదానా నువ్వు? ఆ కుక్కలు ఎందుకే వానికి? కుక్కలు ఎందుకు? ఎప్పుడు నువ్వు వంగవాడు నీకు గుద్దుతాడు ఎంకిలికెళ్ళి నీ బతుకులు నా మొడ్డ. ఇది ఇన్స్టా అనుకుంటురా లేకపోతే క్రోమ్ అనుకుంటురా? మీ ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీయడానికి ఫేమస్ కోసం ఏమైనా చేస్తారా ఏంది? ఫేమస్ కోసం నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి వండుకో, ఎవడన్నా వచ్చి దెంగిపోతాడు. ఇలాంటి లంజల్ని ఉరి తీయాలి. దీని బతుకులు నా సుల్లి. ఇది ఇన్స్టాగ్రామ్ చిన్న చిన్న పిల్లలు చూస్తుంటారు. ఇలాంటి లంజకు తగిన శిక్ష పడాలి. లంజదాన్ని కరెక్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి గుద్దల రోకల్ బండలు వేసి నువ్వు దీని బతుకులు నా సుల్లి. బాగున్నా ఏం చెప్పినావన్నా? రోస్టింగ్ అంటే ఇది. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే కరెక్ట్ అన్న. నువ్వు కరెక్ట్ చేసినావు. ఇంకా పోలీసులు చూసలేదు వీడియో. పోలీసులు చూసిండే కానీ జైలుకి తీసుకొని గుద్ద వాళ్ళు తింటుంది. సో అందుకు ఏంటి కొండం ప్యాకెట్ నువ్వు కొన్న ప్యాకెట్ తీసుకున్నావు కరెక్టే, కానీ దాని తర్వాత ఏం జరిగింది? అది కూడా రీల్ తీసి పెట్టింటే బాగుంటున్నాయి కదా. మేము కూడా మంచి చూసి ఎంజాయ్ చేస్తుండే లైక్లు కొడుతున్నాం, షేర్లు కొడుతున్నావా? అలాంటివి మెయిన్ తీయనికి రాదు అని పనికిరాని తీసుకుంటే అప్లోడ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో. నాకు అర్థమవుతుంది. ఇంకా నయ్యమ్మరా నాయన మీరు అసలు వాళ్ళు బిగ్ బాస్కి పంపేది అని అడుగుకుంటున్నారు. నయ్యా ఇంకా బిగ్ బాస్కి పంపించలేరు. ఒకవేళ బిగ్ బాస్కి అయినా పంపించిందంటే ఇంకా అసలు ఆలోచిస్తూనే భయం అవుతుంది నాకైతే. బాబు నా దోస్తులు అంటే పిచ్చి, నువ్వు స్విచ్లు పెడుతున్నావు మధ్యలోకి వచ్చి ఇలా చాకుతో గుచ్చి. అదే చాకు తీసుకొని నువ్వే ఇట్లా గుచ్చుకో. ఒక ఎంత అమ్మ తెంగించుకో. ఇన్ని రోజులు నా పక్కన ఉండే కదా, నా ప్రేమ ఏందో చూపెట్టినా కదా, దూరం అయినా కదా నా దుష్మన్ ఏందో చూపెడతా. వాడు నీ గురించి తెలిసిన తర్వాతనే దెంగేసిండు. రే మంచిగా పోయినవరా, ఇలాంటి వాళ్ళకి ఇట్లనే కావాలి. నీ అమ్మ చెత్త నా కొడక. ఆల్రైట్ గైస్, ఈరోజుకి అయితే ఇంతే. అండ్ గైస్ మీకైతే వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది అనుకుంటున్నాను. ఎందుకంటే పక్కన సౌండ్ వస్తున్నాయి, పని చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా ఏం చేద్దాం గైస్, మనం ఏం చేయలేం కాబట్టి. ఎందుకంటే నేను మెయిన్ కిటికీ ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది. లేదంటే డిస్టర్బెన్స్ కాకుండా పక్కనే బిల్డింగ్ ఉంది, కింద పని చేస్తారు, పైన పని చేస్తారు కాబట్టి ఇంకా మనం తప్పదన్నమాట. మేము చూపిస్తాం ఒకసారి చూడండి. ఇంకా ఇదే కిటికీ కనిపించిందా గైస్? ఇదే కిటికీ. ఇక్కడ నేను ఇంట్లో ఫోన్ స్టాండ్ పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ సౌండ్ అయితే ఏమైనా ఘోరంగా వస్తుంది అసలు సౌండ్. ఒకసారి గింజ సౌండ్ వస్తుంది, ఒకసారి ఏమేమో సౌండ్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి ఇంకా సౌండ్ వస్తుంది, ఒక కామన్ అనమాట. ఇంకా మనం ఏమనలేము. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక్క సెకండ్ చాలన్నమాట. క్లిక్ చేసేయండి అండ్ ఆల్ బటన్ మీద క్లిక్ చేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు రావాలి నోటిఫికేషన్, మీకు చూడాలి కదా. అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో టైం పాస్ చేయడానికి పోతున్నా, మంచి రీల్స్ చూడడానికి. ఇంకా ఎవరైనా కొత్తలు దొరికిన కావాలని పట్టుకొని వచ్చేస్తా. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో. నేను వెళ్తున్నా, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. గుడ్ బై. అండ్ గైస్ ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, నెక్స్ట్ వీడియో వస్తుంది. స్వే గర్ల్స్ని ట్రోల్ చేయబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కరెంట్ కూడా వెళ్ళిపోయింది, మొత్తం చీకటి అయిపోయింది. నయం వీడియో మొత్తం షూట్ అయిన తర్వాత కరెంట్ పోయింది, లేకపోతే మన పని అయిపోయినట్టుంది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వస్తుంది స్వే గర్ల్ మీనా. ఓకేనా? రోస్ట్ వీడియో వస్తుంది, స్వే రోస్ట్ వీడియో అనమాట.